మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణములుగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవు అనిపించుకుందు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన ధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని అన్నీ వనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును. నీ కానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి ఉబ్బుకును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండకు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండకు